క్రైస్తవులారా ముందు ఈ వీడియో చూడండి, తరువాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చూద్దాం. ప్రకృతి పుట్టక ముందే నీ పేరేం పేరు? ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? జగత్తు పునాది వేరుపడ. అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? తండ్రి ఆలోచనలో. తండ్రి ఆలోచనలో ఉన్నావా? తండ్రిలో అది. అప్పుడు తండ్రిగా లేవా నువ్వు? ఉన్నాను. ఉన్నావా? ఉన్నాను. రైట్. అప్పుడు తండ్రిగా లేవా నువ్వు? ఉన్నాను. ఉన్నావా? ఉన్నాను. రైట్. తండ్రిగా ఉన్నావు. అప్పుడు నువ్వు కలిగించింది కదా ఈ ప్రకృతి. శ్రీకాంత్ సృష్టించక ముందు దేవుడు శ్రీకాంత్ తండ్రిలో ఉన్నప్పుడు, శ్రీకాంత్ అని నేను పిలవకపోయినా తండ్రి అని పిలుస్తున్నప్పుడు, ఆ తండ్రిలో ఉన్న శ్రీకాంత్ ఆత్మలో పార్టీషన్ గా నువ్వు కూడా విభజింపబడక మునుపు ఒకే ఆత్మగా తండ్రి ఆత్మగా ఉన్న నువ్వు ప్రకృతిని కలిగించావా లేదా? కలిగించు. నేను ఇది చెప్పినంత వరకు అసలు ప్రపంచంలో ఎప్పుడు చెప్పలేని విషయం. నా జీవితంలో ప్రతి అడుగుతున్న వెధవని అడిగాను. బైబిల్ పట్టుకున్న వెధవలో పండితులు అని పోజులు కొంచెం దరిద్రులు ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి అడిగేవాడిని, బాబు అయ్యగారు, పెద్ద అయ్యగారు, గురువు గారు, బోధకులు గారు, బోధకులు లంగా గారు, ఈ వెధవలను అడిగినప్పుడు అది ఇంకా బయలుపరచబడలేదు నాయన అంటే వీడికి తెలియదు బాబులో నేను కనుక నాయన. అప్పుడు నేను బైబిల్ అంతా చదువుతున్న 25 ఏళ్ళు చదివానన్నానే ఇలాంటి పాయింట్లు ఎక్కువ నన్ను ఇబ్బంది పెట్టేవి. అప్పుడు అర్థమైంది నాకు, అంటే మనం ఉన్నామన్నమాట, మనమే కలుగు చేసామన్నమాట. ప్రకృతి క్రియేషన్ ని క్రియేట్ చేసిన ఆయన పిల్లలు. మనం క్రియేటర్స్. ఇక మొదలెడదామా? తెలుగులో పిచ్చి అంటారండి దీన్ని. పిచ్చండి ఇది. ఇలాంటి బోధకుల వల్లే హైందవులు క్రైస్తవుల్ని, యేసు ప్రభు వారిని తెగతారి చేస్తున్నారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీ వయసేమిటి, మీ మాటలు ఏమిటి? లంగాలు, బెదవలు అంటున్నారు. ఫాలో అయ్యే వాళ్ళకే ఉండాలి ముందు. 2 రోజులు పోతే నేనే దేవుణ్ణి, నాకే ప్రార్థన చేయండి, నేను తప్ప దేవుడు లేడు అంటాడు కూడా. ఏమీ చేస్తున్నారు బోధ. ఈ బివుయుఏ బ్యాచ్ ఇప్పుడు అయినా మారండి. మనం క్రియేటర్స్. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.